బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బర్మింగ్హామ్ టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 608 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 271 రన్స్ కు ఆల్అౌట్ అయింది. దీంతో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది టీమిండియా. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 6 వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్, సుందర్, ప్రసిద్ కృష్ణ, జడేజాకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ను 427 పరుగులకు డిక్టేట్ చేసింది భారత్. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిసి ఇంగ్లాండ్ కు 608 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. జెమీ స్మిత్ మాత్రమే 88 రన్స్ తో ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 587, సెకండ్ ఇన్నింగ్స్ లో 427 రన్స్ కు డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 407 రన్స్ చేయగా సెకండ్ ఇన్నింగ్స్ లో 271 పరుగులు చేసింది. రెండో టెస్ట్ లో గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ ను సమం చేసింది గిల్సేన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. సో అప్డేట్స్ ఏంటి? బర్మింగ్హామ్ లో చరిత్ర సృష్టించింది భారత్. దాదాపు 58 ఏళ్ల తర్వాత ఇది తొలి విజయంగా, అది కూడా యంగ్ కెప్టెన్ శుభమన్ గిల్ కి కూడా ఇదొక టెస్ట్ క్రికెట్ మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవడం కూడా తను సొంతం చేసుకున్నాడు. ఇక 58 సంవత్సరాల తర్వాత చరిత్రను చెరిపివేసినటువంటి గిల్సేన మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. సో మనకు దాదాపు ఈ ఇంగ్లాండ్ గడ్డ పైన గెలవాలంటే సీనియర్స్ లేకుండా, అది కూడా ఎందుకంటే మనకి వరుసగా రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ గాని, అశ్విన్ గాని, సో ఇట్లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండానే కేవలం ఒకే ఒక సీనియర్ ప్లేయర్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి జట్టులో జడేజా మాత్రమే ఉన్నారు. సో వీరంతా కూడా యంగ్స్టార్స్. సో ఇంగ్లాండ్ బ్యాటర్ మొత్తం ఉప్పు తిప్పలు పెట్టారని చెప్పవచ్చు. ఇలా ఆకాష్ దీప్ కూడా ఓవరాల్ గా 10 వికెట్లు తీసుకున్నాడు. 2 మ్యాచ్లకు కలిపేసి దాదాపు ఒకసారి ఈ రెండో టెస్ట్ లో కనుక స్కోర్ చూస్తే భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. తర్వాత ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 407 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. తర్వాత భారత్ సెకండ్ ఇన్నింగ్స్ మనకి 427 చేసి 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. అంటే ఓవరాల్ గా ఈ 427 తర్వాత మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 600 పరుగులు పైగా ఈ ఇంగ్లాండ్ పెట్టారు. కానీ దీన్ని ఇంగ్లాండ్ చేయలేకపోయింది. ఎందుకంటే మనకి 600 పైగా స్కోర్ చేసినటువంటి ఆ టీం మనకు అంటే ఇండియాలో గతంలో కూడా ఉన్నది. గతంలో కూడా మనకి చాలా మ్యాచ్లు కూడా 600 పైగా స్కోర్ చేసినటువంటి టార్గెట్ పెట్టినా కూడా ఈ టీములు కూడా కొన్ని ఛేదించలేనటువంటి విషయం. ఎందుకంటే మనకి ఆఖరి వికెట్ వరకు కూడా చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఇంగ్లాండ్ టీం అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దూకుడుగా ఆడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ శుభమన్ గిల్ కూడా మనకి ఒకే టెస్ట్ మ్యాచ్ లో 2 సెంచరీలు, మన మొదటి మ్యాచ్ లో సెంచరీ చేశాడు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ చేసినటువంటి వ్యక్తి. సో శుభమన్ గిల్ హీరోలతో పాటు ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్ లో ఒక అద్భుతాన్ని సృష్టించారు. సో మొత్తానికి అయితే ఈ రోజు ఒక చరిత్రలో అంటే టెస్ట్ మ్యాచ్ లో చరిత్రలో ఒక మంచి అంటే ఒక శుభారంభమే అని చెప్పొచ్చు. ఇంకా ఇప్పటికీ 2 మ్యాచ్లు అంటే అటు ఇంగ్లాండ్ ఇటు ఇండియా 2 చెరొక టెస్ట్ మ్యాచ్ గెలిచి సమమయ్యాయి. సో ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన గిల్లు చాలా అద్భుతంగా దాదాపు 300 వరకు కూడా స్కోర్ చేస్తున్నటువంటి ఆశ వ్యక్తం చేశారు ప్లేయర్స్ కానీ అభిమానులు కానీ. ఎందుకంటే దాదాపు 269 రన్స్ చేశాడు. తర్వాత ఇతనికి పార్ట్నర్షిప్ గా అటు జడేజా కూడా 89 పరుగులు దాకా చేశాడు. జైస్వాల్ 87 పరుగులు చేశాడు. అటు వాషింగ్టన్ సుందర్ కూడా 42 పరుగులు చేసి కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కెప్టెన్ గా తన బాధ్యత తీసుకుంటూ గిల్లు 161 పరుగులు కూడా చేశాడు. ఇందులో మళ్ళీ పార్ట్నర్షిప్ జడేజానే 69 పరుగులు చేశారు. సో ఇట్లా పార్ట్నర్షిప్ మంచిగా అటు బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ 2 కూడా మంచిగా ఒక ఫామ్ లో చేయడం వల్ల ఇంకొంచెం స్కోర్ వచ్చింది. సో ఇంగ్లాండ్ టీమ్ ను మొత్తం కూడా కట్టడి చేసినటువంటి టీమిండియా మాత్రం ఒక యంగ్స్టర్స్ ఇది ఒక మంచి చక్కటి విజయం కూడా చెప్పవచ్చు. బౌలర్లు కూడా సిరాజ్ గానీ, ఆకాష్ దీప్ గానీ, తర్వాత ప్రసిద్ధి కృష్ణ, జడేజా, సుందర్, సో వీళ్ళందరూ సమష్టి కృషితో మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విజయం భారత్ సాధించింది. సో ఇది గత చరిత్రలో ఎంతో మనకి ప్రపంచ అంతర్జాతీయ క్రికెటర్లోనే బర్మింగ్హామ్ అంటే చాలా సొంత అక్కడ ఓన్ గ్రౌండ్, అక్కడ ఉన్నటువంటి టీమ్ కే విజయ అవకాశాలు ఎక్కువ ఉండేది. కానీ అది
యంగ్స్టర్స్ ఇండియా టీం అయితే మొదటిసారిగా ఒక 58 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ రోజు విజయం సాధించింది. ఇక మన గతంలో కూడా 2009లో కూడా న్యూజిలాండ్ కు 617 పరుగులను మనం టార్గెట్ పెడితే 281 పరుగులే చేసి కూడా అక్కడ కూడా ఆ మ్యాచ్ డ్రా అయిపోయింది. సో అది కూడా అప్పుడు న్యూజిలాండ్ స్వతంత్రపోయింది. ఈ రోజు ఇంగ్లాండ్ పైన కూడా టీమిండియా 600 టార్గెట్ ఇచ్చింది కాబట్టి దీన్ని చేయలేకపోయింది. పూర్తిగా కూడా ఇటు టీమిండియా మాత్రం చాలా దాదాపు మనకి టీమిండియా 58 ఏళ్ల తర్వాత ఇందాక చెప్పినట్టు 58 ఏళ్ల తర్వాత మొత్తం ఒక భారీ ఈ విజయాన్ని సాధించింది. 608 పరుగుల లక్ష్యాన్ని చేసే క్రమంలో మాత్రం 336 పరుగుల భారీ తేడాతో ఈ టీమిండియా అయితే గ్రాండ్ విక్టరీ సాధించింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.